అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ ఛానల్ తరపున అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు వీడియో అయితే మా తోటికోళ్ళు శుభలక్ష్మి వాళ్ళ అమ్మాయి చతుర మెచ్యూర్ అయిన వీడియో అనమాట. ఈ వీడియోలో మెచ్యూర్ అయిన తర్వాత పల్లెటూరులో వాతావరణం ఎలా ఉంటుందో చూసేద్దరు కానివ్వండి. శుభలక్ష్మి స్వామి బావగారు వీళ్ళిద్దరు ముద్దులు కూతురే చతుర. మా శుభలక్ష్మి వాళ్ళైతే కాకినాడలో ఉంటారండి. పాప కాకినాడలో మెచ్యూర్ అయిందంట. కాకపోతే కాకినాడలో మన చుట్టాలు అందరూ ఉండరు కదా, మా ఊరు కోమటిగుంట, అక్కడైతే అందరూ ఉంటారు కాబట్టి అక్కడ తీసుకొచ్చామని చెప్పారంటండి. శుభలక్ష్మి వాళ్ళ అమ్మగారిది అలాగే మా స్వామి బావగారు వాళ్ళ అమ్మగారిది కూడా కోమటిగుంటే కాబట్టి చుట్టాలంతా ఇక్కడే ఉంటారనమాట. అందుకని పాపని కోమటిగుంట అయితే తీసుకొచ్చేసారు. మెచ్యూర్ అయిన వెంటనే కాల్ చేసి అందరికీ కూడా విషయం చెప్పేశారు కాబట్టి ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా వాళ్ళు వచ్చేసరికి అన్నీ కంప్లీట్ చేస్తారండి. పాప కోసం గారెలు పరమాన్నం కూడా వండేశారు. మా కాసుదన్ గారు అయితే గారెలు వేస్తున్నారనమాట. తర్వాత నాగక్క మా అత్తయ్య గారు, అంటే అత్తయ్య గారు ఇంట్లోనే కూర్చోబెడతారు కాబట్టి స్వామి బావ గారు వాళ్ళ వదిన అక్క అనమాట, వాళ్ళిద్దరూ అయితే ఇక్కడ కార్యక్రమాలు చూసుకుంటున్నారండి. తర్వాత శుభలక్ష్మి వాళ్ళ అక్క వాళ్ళు అయితే పట్టంపాడులో ఉంటారనమాట. వాళ్ళు కూడా వెంటనే వచ్చేసారు. వచ్చిన తర్వాత పాపని ఫస్ట్ రెడీ చేయాలి కదండి, అందుకని చెప్పి మా అక్క అయితే, అంటే శుభలక్ష్మి వాళ్ళ అక్క అయితే నెక్స్ట్ వాళ్ళ వేపురాలు గారు మా చతురాకి అత్తయ్య అవుతారు అనమాట, ఇద్దరు కలిసి రెడీ చేశారు. తర్వాత పాపను కూర్చోబెట్టేటప్పుడు వడ్లు వేస్తారు కదండి, అత్తయ్య గారు అయితే మొత్తం ఇలా వడ్లు వేస్తారనమాట. తర్వాత పెద్ద ముత్తైదులు ఉంటారు కదండి ఊళ్ళో, అంటే మన చుట్టాల్లో ఉన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఎవరైతే వాళ్ళని వరుసగా పిలిచి 7 ఆకులు అంటే తాటాకులు అవి కూడా కొట్టేసి రెడీగా ఉంచారనమాట. అన్ని ఏర్పాట్లు అయిపోయినాయి. ఇంకా పాపను తీసుకొచ్చి రెడీ చేసి కూర్చోబెట్టడం ఆలస్యం. బొట్లు కూడా చెప్పేశారనమాట. మొత్తం అందరూ వచ్చి ఎప్పుడు వస్తారా అని వెయిట్ చేస్తూ ఉన్నారు. మొత్తం అందరూ వచ్చేసారు కాబట్టి ఇంకా పెద్దవాళ్ళందరూ ఒక్కొక్కళ్ళు వరుసగా మొత్తం తాటాకులన్నీ వేసేసిన తర్వాత అమ్మాయిని అయితే కూర్చోబెట్టేశారు. బావగారు అయితే ఫోటోగ్రాఫర్ కూడా ఉంటే బాగుంటుందని చెప్పి ఈసారి ఫోటోగ్రాఫర్ని కూడా రమ్మన్నారంటండి. ఫోటోగ్రాఫర్ కూడా వచ్చారు. దట్టు ఇంకోటి ఏంటంటే శుభలక్ష్మి వాళ్ళ చుట్టాలు వాళ్ళు కొంచెం చేబ్రోలు పట్టంపాడు అలా ఉంటారు. అలా దూరంగా ఉన్న వాళ్ళంతా కూడా టైంకి అయితే కరెక్ట్గా వచ్చేసారనమాట. ఇంకా కాకినాడ నుంచి రావడం వాళ్ళదే లేటు. అలాగే మాకు కూడా కాల్ చేసింది, మేము కూడా వచ్చేసాము. మొత్తం అందరూ వచ్చిన తర్వాత ఇదిగోండి పాపని ఇలా చక్కగా అందంగా రెడీ చేసి అయితే కూర్చోబెట్టేశారనమాట. ఇక్కడ హడావిడి విశేషాలు అన్నీ చూసే ముందుగా మన ఛానల్ చూడడం ఫస్ట్ టైం అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోద్దు. వీడియో అంతా చూసిన తర్వాత ఎలా ఉందో కామెంట్స్ చేయడం మర్చిపోద్దు. అలాగే అందరికీ షేర్ కూడా చేయండి. 7 తాటాకులు వేసి పాపని కూర్చోబెట్టేసిన తర్వాత పల్లెటూరి ఆచారం ప్రకారం కంచుగిన్నె ఉంటుందంటండి. ఆ కంచుగిన్నె పెట్టయితే ఇలాగా కాళ్ళు పెట్టి ఒడ్లు పోస్తారంట. కంచుగిన్నె లేదని చెప్పి కంచు పళ్ళెం అంటే ఇత్తడి పళ్ళెం ఉంటుంది కదండి, ఆ పళ్ళెం తిరగవేసి పాప కాళ్ళు అక్కడ పెట్టి 3 దోసెళ్ళు పాప మీద ఇలా ఒడ్లు అయితే పోస్తారనమాట కాళ్ళపై నుంచి. అంటే మెచ్యూర్ అయిన అమ్మాయి పంట తల్లితో లెక్కంటండి. అంటే మనకి పంట తల్లి అయితే ఎంత అలా చూసుకుంటామో అలాగా భావించి ఒడ్లు అవి వేస్తూ ఉంటారంట. తర్వాత ఆచారం ప్రకారం 7 రోజులు కూర్చోబెడతాం కాబట్టి 7 రోజులకి 7 పసుపు ముద్దలు అయితే ఇలా పాప చేతికి ఇచ్చి కొట్టించారనమాట. అప్పటికే చాలామంది వచ్చి వెయిట్ చేసేస్తున్నారు. నెక్స్ట్ చేయాల్సిన కార్యక్రమాలన్నీ కూడా తర్వాత చేయొచ్చు అని చెప్పి ఈలోగా ఒక్కొక్కరు అక్షంతలు అయితే స్టార్ట్ చేశారు. ఫస్ట్ అయితే పాప, నానమ్మ, తాతయ్య అయితే అక్షంతలు వేశారండి. తర్వాత స్వామి బావగారు వేసిన తర్వాత మా అత్తయ్య గారు మావయ్య గారు వాళ్ళు వేశారు. అంటే చతురాకి మా అత్తయ్య గారు మావయ్య గారు కూడా నానమ్మ అవుతారనమాట. తర్వాత మా నాగక్క, స్వామి బావగారు అంటే మనకి ముఖ్యమైన వాళ్ళు, అంటే 1 by 1 ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వచ్చి అయితే అక్షంతలు వేస్తారు. అక్క బావగారు వేశారు. తర్వాత మా నాగక్క వాళ్ళ అన్నయ్య గారు, వదిన గారు, తర్వాత ఏమో మా కాసుదన్ గారు వాళ్ళు కూడా వేశారండి. ఇలా అందరూ 1 by 1 అక్షంతలు అయితే స్టార్ట్ చేశారు. పొరుగురు నుంచి వచ్చిన వాళ్ళు, నెక్స్ట్ దగ్గర చుట్టాలైన వాళ్ళందరూ ఫస్ట్ వేసేసిన తర్వాత ఊళ్ళో వచ్చిన పేరెంట్ వాళ్ళు అందరూ కూడా 1 by 1 అందరూ వచ్చి అక్షంతలు అయితే వేస్తారండి. కాకినాడ నుంచి వీళ్ళు వచ్చేసరికి ఇక్కడ మేనమామలు తాటాకులు కొట్టేసి అయితే రెడీగా పెట్టేశారు. అలాగే పాపకి సంబంధించిన అందరికీ తాంబూలాలు పంచిపెట్టాలి కదండి, అవన్నీ అరటిపళ్ళు గెలలు, పప్పు నూనె, పాత బెల్లం ఇలా అన్నీ కూడా అంటండి. ఇక్కడ పల్లెటూరు ఆచారం ప్రకారం
పుట్టింటి వాళ్ళు అంటే ఇప్పుడు చిత్రాకి అమ్మమ్మ అవుతారు కదండి, వాళ్ళైతే పెట్టుకుంటారంట. అందుకని చెప్పి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళైతే మొత్తం అక్కడ కావాల్సినవన్నీ కూడా తెప్పించేసి రెడీగా పెట్టారండి. మొత్తం అందరికీ కూడా బొట్లు చెప్పొచ్చేసారు. ఇంచుమించుగా కూర్చోబెట్టేసరికి ఈవినింగ్ 7 అలా అయిందనమాట. అంటే వాళ్ళు వచ్చేసరికి 6 అయింది. పాపని రెడీ చేసి కూర్చోబెట్టేసరికి అయితే 7 అయిపోయిందనమాట. 7 అయింది కదా, ఎక్కువ మంది రారేమో అనుకున్నాం, కానీ పేరెంటాలు బాగానే వచ్చారండి. శుభలక్ష్మి వాళ్ళిద్దరూ అక్క చెల్లెలేనండి. వాళ్ళ చిన్నాన్నగారు అబ్బాయిలు అయితే ఉన్నారు. అంటే ఇప్పుడు చిత్రాకి వీళ్ళ ముగ్గురు కూడా మేనమామలు వరుస అవుతారంట. మేనమామలు కొత్త టవల్ ఒకటి కొని తీసుకురమ్మని ఎవరో పెద్దవాళ్ళు చెప్పారంట. అందుకని చెప్పి ఒక టవల్ అయితే తీసుకొచ్చి అలా పాప మీద వేసి వాళ్ళైతే అక్షంతలు వేసి ఆశీర్వదించారనమాట అండి. వాళ్ళు కనుక కాకినాడలో కనుక కూర్చోబెడితే ఇక్కడి నుంచి ముఖ్యమైన వాళ్ళు వెళ్ళి అక్షంతలు వేసి వచ్చేసేవారు. పాపని ఇక్కడ తీసుకొచ్చాము కాబట్టి ఊళ్ళో అయితే ఇంచుమించుగా అందరూ కూడా చుట్టాలే అవుతారండి. దగ్గర వాళ్ళే అవుతారు కాబట్టి ఊరంతా కూడా చుట్టాలే ఉంటారు. మా కాసుదిని గారు అన్నయ్య గారు ఇద్దరు కూడా అక్షంతలు వేశారు. మా రాంబాబు గారు మా తోటికోళ్ళ వాళ్ళండి. అందరూ ఇలా ఒక్కొక్కళ్ళు 1 by 1 జంటలు ఉన్న వాళ్ళ జంటలు, పేరెంట్ వాళ్ళు అయితే అసలు ఎంతమంది ఉన్నారో అంటే చాలామంది వచ్చారనమాట అండి. ఇలా అవగానే వాళ్ళు వచ్చేగానే 6కి బొట్లు పెట్టడానికి వెళ్ళిపోయారు. కూర్చోబెట్టడానికి ఇంకా టైం ఉందని కానీ చాలామంది అయితే వచ్చి వెయిట్ చేశారనమాట అండి. చాలా స్పీడ్గా అనమాట ఒక్కొక్కళ్ళు రావడం, అక్షంతలు వేయడం అయితే చాలా ఫాస్ట్గా అయితే జరిగిపోయింది. తినైతే మా రేణు శుభలక్ష్మి వాళ్ళ అక్కయ్య గారు అమ్మాయి. ఇప్పుడు శుభలక్ష్మి ఎత్తుకొని చూసారా, హనీ బేబీ అనమాట, రేణు వాళ్ళ పాప. తర్వాత మా కోమడగుంటలోనే ఇంకో యూట్యూబర్ ఉందండి, విజయ్ హనీ లాగ్స్ అని. తిన వచ్చిందనమాట. తిన వచ్చి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి అని చెప్పి సరదాగా కాసేపు అయితే అందరికి కౌలు చెప్పి అందరికీ నమస్కారం అంట చెప్పేసి అందరూ తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ అని చెప్పి మరీ వెళ్ళింది. వాళ్ళు కూడా వచ్చి అక్షంతలు వేసి ఆశీర్వదించి వెళ్ళారండి. తర్వాత మా వారి మేనగోళ్ళ దివ్య వాళ్ళు అనమాట, తన వచ్చిందనమాట, వాళ్ళ పెద్ద అత్తయ్య గారు వాళ్ళు. ఇంకా ఊరంటేనే మనకి పల్లెటూరులో ఇంచుమించుగా అందరూ దగ్గర చుట్టాల వాళ్ళే అవుతారు కాబట్టి మ్యాక్సిమం అందరూ కూడా బాగా వచ్చారండి. నైట్ అంటే ఇంకా మేము ఏమనుకున్నామంటే యాక్చువల్గా ఇలాగా మెచ్యూర్ అయినప్పుడు తాంబూలం ఇచ్చేటప్పుడు ఈ మధ్యకాలంలో బాక్సెస్ ఇవ్వడం అయితే ఆచారంగా మారిందన్నమాట. మా సుబ్బు అయితే నాకు ఫోన్ చేసి బాక్సెస్ తీసుకొచ్చేస్తావా అంది. అంటే ఇంటి దగ్గర అన్నారంట ఈవినింగ్ టైం కదా, అంతమంది రారేమో, నెక్స్ట్ డే మార్నింగ్ తీసుకుందామంటే నేనైతే అన్నాను మళ్ళీ ఇప్పుడు వచ్చిన వాళ్ళకన్నా ఇవ్వాలి కదా, మొత్తం తీసేసుకుందాం అన్నాను అనమాట. అందుకని చెప్పి మొత్తం బాక్సెస్ అన్నీ ముందే తీసేసుకున్నాం. మా వారి వాళ్ళ అత్తయ్య అనమాట అండి, సీతపిన్ని వాళ్ళ చెల్లెలు అనమాట. ఆ బాక్సెస్ అన్నీ ఇంచుమించుగా మేము 150 అలా తీసుకొచ్చామన్నమాట. 150 తీసుకొస్తే కావాలితే మళ్ళీ తీసుకురావచ్చే అనుకున్నాము. అవన్నీ కూడా అయిపోయినాయి అనమాట. అంటే 7కి కూర్చోబెట్టారు, ఇంచుమించుగా 8:39 వరకు అయితే పేరెంట్ వాళ్ళు వస్తూనే ఉన్నారనమాట. అలా వచ్చిన వాళ్ళందరూ అంటే మేమైతే నెంబర్ కౌంట్ చేయలేదు, కాకపోతే తెచ్చిన బాక్సెస్ అయితే వాళ్ళు మనకి 12 వైజ్ ఇస్తారనమాట. అలా 156 వచ్చినాయి. దట్టు అవన్నీ కూడా అయిపోయి ఇంకా కావాల్సినవి అంటే ఇంచుమించుగా 170 మెంబర్స్ వరకు పేరెంట్ వాళ్ళు అయితే వచ్చారనమాట. చీకటి పడిపోయింది కదా, ఈ టైంలో ఎవరు వస్తారులే, నెక్స్ట్ డే మార్నింగ్ వస్తారని అనుకున్నాం మేమైతే. కాకపోతే అందరూ కూడా చాలా అంటే చాలా బాగా వచ్చారు. కార్యక్రమం 2 అవర్స్లో కూడా చాలా సందడిగా జరిగింది. మా చతురోకి అయితే మార్నింగ్ ఇంచుమించుగా 11:30 అలా అయినట్టుందండి. అప్పటి నుంచి కూడా ఏం పెట్టకూడదని చెప్పేసి పెట్టలేదంట. ఇదిగోండి మా నాగమణి అత్తయ్య సూర్యకాంతం అత్తయ్య ఇద్దరు అయితే అక్షంతలు వేశారు. ఏం పెట్టలేదంట, తనైతే ఆకలేస్తుంది అందనమాట. ఆకలేస్తుందంటే పెడదామమ్మా అంటేసరికి ఎవరో ఒకళ్ళు వస్తూనే ఉన్నారు. యాక్చువల్గా ఫస్ట్ అయితే పసుపు ముద్దలు మింగించి కొంచెం నూనె బెల్లం వేసి పెట్టాలి కదండి, అది ఇంకా పెట్టలేదు. ఎందుకంటే అందరూ వెయిట్ చేస్తున్నారు, ఎందుకంటే ఈవినింగ్ కాబట్టి కొంచెం అందరికీ వర్క్స్ ఉంటాయి. వచ్చిన వాళ్ళందరూ అక్షంతలు వేసి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడైతే పెట్టించవచ్చు అని చెప్పి మేమైతే వెయిట్ చేసామండి. ఈ లోపల అసలు బయట కూడా ఒకసారి చూపిద్దాం అనిపించింది, అందుకని వచ్చాం. మా విజయ అక్క, నెక్స్ట్ వచ్చి మా సుబ్బు వాళ్ళ పిన్ని అనమాట. తను ఇద్దరు ఒకళ్ళేమో నార్మల్ బియ్యం, ఒకళ్ళేమో బాక్సెస్ ఇస్తున్నారనమాట. మా అక్క అయితే చూడండి ఏ బాక్సులు ఇస్తున్నామో చూపిస్తుంది. ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా, ఈ బాక్సెస్ అయితే పంచిపెట్టారనమాట తాంబూలం పెట్టేసి. అక్షంతలు అంటే రాగానే అందరూ కూడా అక్కడ వాటర్ పెట్టేస్తారండి, కాళ్ళకి పసుపు రాసుకొని లోపలికి వెళ్ళి అమ్మాయికి అక్షంతలు వేసి బయటకు వచ్చేస్తారు. బయటకు వచ్చిన వాళ్ళకి తాంబూలం ఇవ్వాలి కదా, తాంబూలం ఇవ్వడం కోసం వీళ్ళిద్దరూ అయితే ఇలా చైర్స్ వేసి కూర్చున్నారనమాట. అసలు ఎంత సందడిగా ఉందో తెలుసా అండి. ఈవినింగ్ టైం అయినా సరే
అంతమంది జనం వచ్చారు. దట్టు ఇంకోటి ఏంటంటే జెంట్స్ అంతా బయట ఏమైనా వేరే పనులు ఉంటాయి కదా, వాళ్ళంతా బయట ఉన్నారనమాట. వచ్చిన వాళ్ళందరికీ డ్రింక్స్ ఇవ్వడం అని చెప్పి ఇలా సందడిగా హడావిడిగా అయితే చాలా చాలా బాగా జరిగిందండి. అసలు ఎంత బాగుంది అనిపించింది నాకైతే. ఏంటంటే ఊళ్ళో జరిగినవన్నీ కూడా సందడిగా భలే జరుగుతాయి. ఇదైతే మా అత్తయ్య గారి ఇల్లు. మా అత్తయ్య గారు వాళ్ళ పక్కిల్లే అనమాట అండి. అంటే మా పెద్ద అత్తయ్య గారు కాబట్టి, వాళ్ళ మనవరాలు కాబట్టి పక్క ఇంట్లోనే చిత్రాన్ని కూర్చోబెట్టాం. ఈ సందట్లో హడావిడిలో పాపతో పాటు బొమ్మను చేయాలంట. బొమ్మను చేయడం మర్చిపోయారని మా చిత్ర వాళ్ళ మేనత్త మా కాసుదన్ గారు అయితే కూర్చుని బొమ్మలు చేస్తున్నారండి. సన్నగా ఒకటి లావుగా ఒకటి చేశాను, ఏది బాగుందని అడుగుతున్నారు. కొంచెం లావుగా ఉంది కదా, ఇదే బాగుందని చెప్పి నేను చెప్తే ఈ లోపల బొమ్మను చేస్తున్నారు. నేనైతే బొమ్మకి బట్టలు కావాలి కదండి అంటే అవి తీసుకొస్తాను, ముందు బొమ్మను చేస్తాను అన్నారనమాట. ఈ లోపల ఇంకా వచ్చే పేరెంటాలు వస్తూనే ఉన్నారు. వచ్చిన వాళ్ళందరికీ సుబ్బలక్ష్మి అక్షంతలు ఇస్తుందన్నమాట పాపను ఆశీర్వదించమని. ఇదిగోండి బొమ్మ అయితే చేస్తున్నారంట. అలాగా వచ్చిన పేరెంటాలతో హడావిడిగా ఒకళ్ళైతే బాక్సులు ఇచ్చే దగ్గర, నార్మల్ బియ్యం ఇచ్చే దగ్గర, ఒకళ్ళు అక్షంతలు ఇచ్చే దగ్గర, ఒకళ్ళు అమ్మాయిని చూసుకునే దగ్గర ఇలాగా సరదాగా చేతురాని కూర్చోబెట్టడం అయితే అయింది. చూసారా, ఫస్ట్ అసలు ఇంకా క్లాత్స్ అయ్యి ఏమీ వేయలేదు, తర్వాత వేయచ్చులే అని ఫస్ట్ అలా తాటాకులన్నీ తూర్పు ఫేసింగ్లో అయితే వేసేసి అప్పుడు చిత్రాన్ని కూర్చోబెట్టారు. ఇంకా కొంచెం జనం తగ్గారు కాబట్టి పసుపు ముద్దలు మింగించేద్దామండి అని చెప్పి 3 పసుపు ముద్దలు అయితే చిన్నగా ట్యాబ్లెట్ సైజులో అయితే మింగించారండి. ఇలాగే మింగితే ఏంటంటే లోపల కడుపులో మంచిది, కడుపుకి లోపలంతా కూడా బాగుంటుంది అని చెప్పి అయితే మింగేస్తారు. డేట్స్ వచ్చినప్పుడు కూడా ఇలాగ పసుపు ముద్దలు మింగితే మనకి హెల్త్కి మంచిది అంటండి, అందుకని పసుపు ముద్దలు. తర్వాత నడుము బలం కోసమైతే పప్పు నూనె చిన్న పాత బెల్లం ముక్కేసి తినిపిస్తారు. అలాగా 3 సార్లు నూనె తాగిస్తారు. ఈ టైంలో పిల్లలు ఎక్కువ పప్పు నూనె తాగితే నడుముకి చాలా బలం అండి. ఫ్యూచర్లో వచ్చే కాంప్లికేషన్స్ అన్నీ తగ్గుతాయని ఈ టైంలో పిల్లల చేత పప్పు నూనె ఎక్కువ తాగిస్తూ ఉంటారు. కాకపోతే పిల్లలైతే తాగరని చెప్పి మారం చేస్తారు, కానీ తాగితే మాత్రం చాలా చాలా మంచిది. ఈ టైంలో నువ్వులతో చేసిన చిమ్నీలు అలాంటివి కూడా నడుముకి పట్టునిస్తాయి అన్నమాట అండి. ఫ్యూచర్లో వచ్చే కాంప్లికేషన్స్ నుంచి కొంచెం అవాయిడ్ చేయడానికి చాలా చాలా యూస్ఫుల్గా ఉంటాయి. సందీప్ చిత్ర వాళ్ళ అన్నయ్య, వీడికి ఇంటర్ ఎగ్జామ్స్ అయిపోయినాయి అనమాట. ఎగ్జామ్స్ నుంచి వచ్చేసిన తర్వాత చిత్ర కరెక్ట్గా అయింది కాబట్టి వాడి కూడా వాళ్ళ చెల్లికి అక్షంతలు వేస్తారు. రామానుజ పిన్ అండి. ఈ పిన్ని కూడా ఊళ్ళో ఏదైనా కార్యక్రమం జరిగినా ఫస్ట్ పెద్దలా ఉండి అన్నీ చెప్తూ ఉంటారనమాట. ఏం చేయాలి, ఎలా చేయాలో ప్రతి విషయం, పెళ్ళిళ్ళు కానీ తాంబూలాలు కానీ ఇలాంటి ఫంక్షన్స్లో కూడా, పూజల్లో ఏమన్నా ఎవరికైనా చెప్పాలంటే రామానుజ పిన్ని కూడా అన్నీ బాగా చెప్తారనమాట. ప్రతి ఫంక్షన్లో ఊళ్ళో జరిగే ప్రతి విషయంలో ఈవిడైతే ఉంటారనమాట. మా బొమ్మకి బట్టలు అన్నాను కదండి, ఈ లోపల మా కాసుదన్ గారు నాకైతే ఇలా బ్లౌజ్ పీస్ తీసుకొస్తే కట్టానమాట. ఎలా కట్టాను, బాగుందా బొమ్మకి, బట్టలు బాగా వేసానంటారా, నేనే కట్టాను అనమాట బొమ్మకు బట్టలు. ఈ పొట్టు కాటుగా పెట్టేసి బొమ్మను తీసుకొచ్చి మా చిత్ర దగ్గర పెట్టేశాము. చెప్పామన్నమాట, అమ్మ చిత్ర నువ్వు ఏం తింటే అది ముందు కొంచెం బొమ్మకు పెట్టి తర్వాత తినాలి, బొమ్మకి నీకు కలిపని. ఏం పెట్టలేదు కదండి పాపం, కొంచెం పరమాణం గారెలు అప్పుడే పెట్టారు. అక్కడి నుంచి వచ్చేసాక ఇదిగోండి మా దేవి, సురేఖ వీళ్ళైతే అక్షంతలు వేసి బయటకు వచ్చారనమాట. మేమంతా తోటకోడలు అవుతామండి, పక్క ఇళ్లలో ఉంటాం కదా మొత్తం అందరూ. సరదాగా అయితే చాలా బాగా జరుగుతుంది అనమాట. ఎప్పుడు మేము మాట్లాడుకునేటప్పుడు ఇలాంటి కార్యక్రమాలు జరిగినప్పుడు అయితే తోటకోడళ్ళు అందరూ ఒకే చోట చేస్తాం మేము. కాసేపు ఆ మాటలు సందడి వేరేగా ఉంటుంది. అందరం కలిసి తోటకోడల్లో ఒక పిక్ తీయించుకుందాం అనేసరికి ఒక్కొక్కళ్ళు యాడ్ అయ్యారు. మా తోటకోళ్ళందరితో పాటు మా కాసుదన్ గారు కూడా మాతో యాడ్ అయ్యారండి. మేమంతా తోటకోడలో యాక్సెప్ట్ అంటే ఒక ఆడబడుచుతో మొత్తం అందరూ అయితే సరదాగా పిక్ అయితే తీయించుకున్నాం. మొత్తం తోటకోళ్ళందరూ ఒక ఆడబడుచుతో ఒక లైన్లో నుంచున్నాం. ఒకసారి చూడండి, చూశారు కదండి. ఊళ్ళో జరిగే కార్యక్రమాలన్నీ ఇలా సందడిగా ఉంటాయి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీరు కూడా పల్లెటూరులో ఉంటే అక్కడ ఎలా జరుగుతుందో కూడా కామెంట్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్.